సంకల్పం ప్రస్తుతం రామంతాపూర్ అంటే గత 15 రోజుల క్రితం విద్యుత్ షాక్తో ఎక్కడైతే 6 మంది మరణించారో అదే ప్రాంతంలో ఉంది. చూడండి, అక్కడ మీకు ఎదురుగా కనిపించేది ఆ బిల్డింగ్ ఎదురుగానే జరిగింది ఇన్సిడెంట్. అది ఇప్పుడు కేబుల్ మార్చి అది హెచ్డి లైన్ తీసి కేబుల్ వేశారు. మనకి మీకు స్క్రీన్లో కనిపిస్తున్న కేబుల్స్ అన్నీ అలాగే ఉంది. చెప్పి తీసుకొచ్చింది. ప్రస్తుతము కలం నియోజక కార్యాలయం, ఆ యొక్క కలం నియోజక కార్యాలయం, ఆ యొక్క ఇన్సిడెంట్లో ఆ రోజు ప్రత్యక్ష సాక్షి మరియు అలాగే క్షతగాత్రుడు తను ఒక మంచితనంతో లేకపోతే ఎవరో ఎంతోమంది మంచి దీవెనతో బతికి బయటపడ్డాడు. తను ఉన్నాడు అక్కడ, తను కూడా ఆ గ్రూప్లో ఉన్నాడు, చూస్తున్నాడు. చెప్పండి, అతనితో ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే ఒక నిమిషం చెప్పండి, ఏం జరిగింది? ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే, నేను చిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాను. వచ్చిన తర్వాత కారు ఇంట్లో పెట్టేసి కేరళ బ్రాండ్ సౌండ్ వస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళి చౌరస్తా మా ఇంటి పక్క గల్లీలోనే వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ సౌండ్కు మధురం అనిపించి వెళ్ళిన తర్వాత అక్కడ రథం ఆగిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నాను. కేరళ బ్రాండ్ సౌండ్ బాగా వినిపిస్తుందని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే ఆ రథం గుంజే జీప్ ఆగిపోయింది. అందరూ కలిసి పక్కన జీపు నెక్కేసి తర్వాత మెల్లగా రథాన్ని పట్టుకొని చేయితో లాక్కుంటూ వచ్చి ఇక్కడ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్న వైరు ఆ శ్రీకృష్ణుని ఉన్న కమాన్కు ఇలాగ ఆనుకోగానే షార్ట్ సర్క్యూట్తో ఇమ్మీడియట్లీ 5 అక్కడే చనిపోయారు. అక్కడే ఉన్నాను నేను కూడా వెనకాల ఇట్లా చేంజ్ వేసిన తర్వాత నాకు కూడా షార్ట్ కొట్టి ఇక్కడ నుంచి నా కాళ్ళలో నుంచి ఎంత కాలు నాకు ఇది ఒక చెవులో నుంచి చెవులో కూడా ఇక్కడ నెత్తిలో కూడా అయింది. నాకు ఇంకొక రైట్ కాల్ కూడా ప్రాబ్లమ్స్ అయ్యింది. మెల్ల ఇక్కడ చూపండి. అంటే షాక్ విద్యుత్ షాక్ తను కూడా తగిలింది. జరిగి 15 రోజులు అవుతుంది. అంటే మరి ఎవరైనా వచ్చే అధికారులైనా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చారు? నా ఫ్రెండ్స్ వాళ్ళే వచ్చారు, నా రిలేషన్ వచ్చారు, కానీ నాకు ఇంతవరకు రాలేదండి. ఈరోజు మాత్రం నిన్న జరిగిన సంఘటన ఏంటంటే మా గంధం నాగేశ్వరరావు మన మాజీ కార్పొరేటర్ గారు మా ఇంటికి వచ్చి పరామర్శించి ఇచ్చారు. ఈరోజు నన్ను ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళి అతను నన్ను కొంచెం అతను కల్పించారు. మిమ్మల్ని ఎమ్మెల్యే తీసుకెళ్ళండి, ఎమ్మెల్యే మీ దగ్గర రావాలి. కానీ ఎమ్మెల్యే గారు నన్ను అక్కడికంటే అక్కడ వేరే కార్యక్రమంలో ఉన్నారు, అక్కడికి మీరు రండి, మీరు కలుద్దాము అని ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్ళారు. చూడండి, ముఖ్యమంత్రి గారు 6 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంతవరకు ఎవరి మీద కేసులు లేవు. క్షతగాత్రులను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళు సొంతంగా ఖర్చుతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తను ఒకటే, ఇప్పుడు తన పేరు వెంకటరమణ గిరిమాజీ, ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి వీరి పరిస్థితి ఏంటి? మరి అధికారులు వీళ్ళని కూడా పరామర్శించాలి. మరి అధికారులు కనుక్కోవాలి కదా, ఏం జరిగింది కనుక్కోవాలి కదా. మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు రావట్లేదు? ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన 50 సార్లు దాటిపోయింది. మిగతా రాష్ట్ర విషయంలో మీరు తిరుగుతూ ఉన్నారు. మీరు దాదాపుకి వచ్చి ఎవరైతే చనిపోయిన బాధ కుటుంబం వాళ్ళని పరామర్శించండి. అలాగే క్షతగాత్రులు కూడా వచ్చి మీరు పరామర్శించండి. చూడండి, అసలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, గాయాలు పాలై ఉన్నారు. తక్షణమే మీరు రావాలి, రావాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం గురించి.